హాయ్ కన్నయ్య, ఈరోజు బప్పా స్టోరీ చెప్పుకుందామా? సరే కన్నయ్య, నీకు ఏనుగు తెలుసు కదా? ఏనుగుకి ఒక తొండం, 2 దంతాలు ఉంటాయి. ఏనుగులాగా ఉండే బప్పాకి కూడా సేమ్ ఉంటాయి అనుకున్నావు కదా? కానీ కాదు, బప్పాది ఒక దంతం విరిగి సగమే ఉంటుంది పాపం. అది ఎలా విరిగిందో తెలుసా మరి నీకు? నేను చెప్తా విను. ఒకరోజు శివయ్య ధ్యానంలో ఉంటాడు. ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్తాడు. పార్వతీమాతకు చెప్తాడు. పార్వతీమాత ఏమో బప్పాకి చెప్తుంది, నాన్న ధ్యానంలో ఉన్నాడు కదా, డిస్టర్బ్ చేయొద్దు, కాబట్టి కైలాసం లోపలికి ఎవరు రాకుండా నువ్వే చూసుకో బప్పా అని. కైలాసం బయట డోర్ దగ్గర నిల్చో, ఎవరైనా వస్తే మా నాన్న శివయ్య ధ్యానంలో ఉన్నాడు, తర్వాత రండి అని చెప్పు, సరేనా అని చెప్పి పార్వతీమాత వెళ్ళిపోతుంది. బప్పా ఏమో కైలాసం డోర్ దగ్గర నిల్చుంటాడు, ఎవరూ లోపలికి రాకుండా చూసుకోవడానికి. చాలాసేపు తర్వాత దూరం నుంచి పరశురాముడు రావడం చూస్తాడు బప్పా. కానీ బప్పాకు తనెవరో తెలియదు. పరశురాముడికి శివయ్య అంటే చాలా ఇష్టం. శివయ్యని చూడ్డానికి చాలా దూరం నుంచి వస్తాడు. కైలాసం డోర్ దగ్గరికి రాగానే అక్కడే బప్పాని పరశురాముడు చూసి, ఎవరు నువ్వు, ఇక్కడెందుకు నిల్చున్నావు, నన్ను లోపలికి వెళ్ళనివ్వు అని అంటాడు. పరశురాముడికి బప్పా ఎవరో తెలియదు పాపం. అప్పుడు బప్పా చెప్తాడు, నేను శివయ్య ఇంకా పార్వతీమాత వాళ్ళ బాబుని. మా అమ్మ చెప్పింది, కైలాసం లోపలికి ఎవరిని రానివ్వకు, నాన్న ధ్యానంలో ఉన్నాడు, డిస్టర్బ్ అవుతుంది అని. అందుకే నేను ఇక్కడ నిల్చొని లోపలికి ఎవరు రాకుండా చూసుకుంటున్నాను, అందుకే నిన్ను వెళ్ళనివ్వను అని చెప్పగానే పరశురాముడికి చాలా కోపం వస్తుంది. అసలు నేను నిన్ను ఎప్పుడూ చూడలేదు, నువ్వు శివయ్య వాళ్ళ బాబువి కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అంటాడు. అప్పుడు బప్పాకి చాలా కోపం వస్తుంది. బప్పా ఇంకా పరశురాముడు ఇద్దరు డిష్యూమ్ ఫైట్ చేస్తారు. ఈ ఫైట్లో పరశురాముడి వల్ల బప్పాకి ఒక దంతం విరిగిపోతుంది పాపం. అలా విరిగిపోయేసరికి బప్పాకి చాలా నొప్పి వచ్చి చాలా ఏడుస్తాడు, పెద్దగా అరుస్తాడు. ఆ ఏడుపు సౌండ్ విని పార్వతీమాత బయటకి వస్తుంది. పరశురామ, ఇలా ఎందుకు చేశావు? ఇంత చిన్న బాబుతో ఎవరైనా ఫైట్ చేస్తారా? చూడు బప్పా ఎలా ఏడుస్తున్నాడో అని అంటుంది. అప్పుడు శివయ్య వస్తాడు. వచ్చి, పార్వతి, నువ్వు పరశురాముడిని ఏం అనవద్దు, తనకు బప్పా మన బాబు అని తెలియదు కదా, అయిందేదో అయిపోయింది, ఇప్పుడు ఏం చేయలేం కదా, అందుకే ఇప్పటి నుండి బప్పాని ఏకదంతుడు అని అందరూ పిలిచేలా వరం ఇస్తాను అని చెప్తాడు. అది విని బప్పా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళ నాన్నకి థ్యాంక్ యూ చెప్తాడు. ఇంకా పరశురాముడేమో పాపం బప్పాతో ఫైట్ చేశాడు కదా, అందుకే బప్పాకి సారీ కూడా చెప్తాడు. అందరూ హ్యాపీగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మరి మనం కూడా వెళ్దామా? బాయ్.